ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. వచ్చిన తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. పిల్లలు అందరూ స్ట్రైట్గా కూర్చోండి. స్ట్రైట్గా మీరు మెడిటేషన్ అంతా నేర్పాం. మెడిటేషన్ అప్పుడు ఎలా కూర్చోవాలి? స్ట్రైట్గా, వెన్నెముక స్ట్రైట్గా పెట్టాలి. మీరు అందరికీ తెలిసిన ఒక విశ్వజనీయ ప్రేయర్ చెప్పాను. మీరు అందరూ చెప్పండి, సర్వే భవన్ సుఖం. ఒకేసారి నేను 1 2 3 అంటాను. ఓకే, రెడీ? సిట్ స్ట్రైట్. 1 2 3. దీని అర్థం మీ అందరికీ తెలుసు. ఈ సమ్మర్ క్యాంప్ మొత్తం ఉద్దేశం ఏంటంటే మీ సంపూర్ణ వ్యక్తిత్వం వికసించాలంటే ఈ ఒక్క ప్రార్థన చాలు. మీరు రోజు అందరి సుఖం కోసం, అందరూ ఆనందంగా ఉండడం కోసం, అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రార్థించాలి. అప్పుడే నిజమైనటువంటి సంపూర్ణ వ్యక్తిత్వం అవుతుంది. నేనే బాగుండాలి అనుకుంటే అది సంపూర్ణం కాదు, అసంపూర్ణం. ఈ సమ్మర్ క్యాంప్లో మీ అందరికీ యోగాసనాలు నేర్పారు, వేద పఠనం, గీతాపారాయణం నేర్పారు, స్వామి వివేకానంద ఉత్తేజకరమైన కొటేషన్లు నేర్పారు, తర్వాత మెడిటేషన్ నేర్పారు, గైడెడ్ మెడిటేషన్, మోరల్ స్టోరీస్ నేర్పారు, డ్రాయింగ్, క్రాఫ్ట్స్ ఇవన్నీ నేర్పారు. స్వామి వివేకానంద చెప్పారు, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం ఏం కావాలో అవన్నీ మీకు ఈ సమ్మర్ క్యాంప్లో నేర్పాం. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం ఏంటంటే శారీరకంగా దృఢంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా శక్తివంతంగా ఉండాలి. ఈ 3 కలిస్తేనే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం. మీకు ఈ 3 నేర్పాం. ఎలాగా? యోగాసనాలు నేర్పాం. ఈ యోగాసనాలు మీకు శారీరకంగా ఫిట్గా ఉండడంగా ఉపయోగపడుతుంది. తర్వాత వేద పారాయణం, గీతా పారాయణం ఇవన్నీ నేర్పాం. దీనివలన ఏమవుతుందంటే ఈరోజు మీరు నేర్చుకున్నది కానీ స్పష్టంగా వేద పారాయణం, గీతా పారాయణం చేస్తే మీకు అర్థం తెలియకపోయినా సరే మీకు ఒక మంచి చక్కగా మాట్లాడే శక్తి వస్తుంది. మీరు మాట్లాడితే అవతల వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారనమాట. అలాంటి శక్తి వస్తుంది, మాట తీరు అది బాగుంటుంది. తర్వాత ఆ పారాయణం చేయడం వల్ల మీకు ప్రాణాయామం అవుతుంది, స్టామినా పెరుగుతుంది, అలసట తగ్గుతుంది, మీరు కష్టపడినా అలసిపోరనమాట. ఇవన్నీ మన వేద ఋషులు అప్పట్లో ఇవన్నీ మన కోసం కనిపెట్టారు, మనం అన్నీ వదిలేసాం. కాబట్టి వేద పారాయణం వల్ల ఏంటంటే స్పష్టంగా మాట్లాడడం వస్తుంది. శ్రీరామచంద్రుడిని హనుమంతుడు మొట్టమొదట కలిసినప్పుడు శ్రీరాముడికి హనుమంతుడు అంటే ఎందుకు నచ్చిందో తెలుసా? ఆయన చక్కగా మాట్లాడే విధానం. ఎందుకంటే హనుమంతుడికి ఎలాగా చక్కగా మాట్లాడడం వచ్చిందంటే ఆయన వేద పండితుడు, వేదాలన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి మీకు ఈ వేద పారాయణం ఎందుకు నేర్పామంటే స్పష్టత కోసం. మాట్లాడితే అవతల వాళ్ళు చాలా చక్కగా వినాలనిపిస్తుంది, ఆకర్షణీయంగా మాట్లాడగలుగుతారు, మీకు స్టామినా పెరుగుతుంది. ఇదో రకమైన ప్రాణాయామం అవుతుంది. ప్రత్యేకంగా ప్రాణాయామం చేస్తారు చాలామంది. కానీ ఈ వేద పారాయణం, గీతా పారాయణం రోజు చేస్తే మీరు పారాయణం చేసిన దానికన్నా మంచి ఫలితం వస్తుంది. అలాగే డ్రాయింగ్, క్రాఫ్ట్ ఇవన్నీ కూడా మీలో సృజనాత్మకతని పెంచుతుంది. మెడిటేషన్, ప్రేయర్ ఇవన్నీ అన్నిటికన్నా ముఖ్యమైనది. మీ అందరికీ ఒక
ఎక్స్పెరిమెంట్ చేసిన దానివల్ల ఎలాంటి ఫలితం వచ్చిందో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసిన వాళ్ళు ఎలా ఉంటారు, చేయని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య తేడా ఏమిటి అని పెన్సిల్వేనియా యూనివర్సిటీ ఫిలడెల్ఫియాలో 4,000 మంది విద్యార్థులను తీసుకొని ప్రయోగం చేశారు. ఈ ప్రయోగాలన్నీ మన పూర్వకాలంలో ఋషులు ఎప్పుడో చెప్పారు. ఎవరైతే భగవంతుని ప్రార్థిస్తారో, ఎవరైతే భగవన్నామని స్మరిస్తారో వాళ్ళకి అనంతమైన శక్తి వస్తుంది అని. కానీ మనం అన్నీ వదిలేసాం. ఇవన్నీ విదేశీయులందరూ మన భారతదేశ ఋషులు చెప్పింది కరెక్టా కాదా అని ప్రయోగం ద్వారా నిరూపించారు. మన ఋషులు చెప్పింది కరెక్ట్ అని. ఏమిటి ఆ ప్రయోగం అంటే, ఒక 4,000 మంది విద్యార్థులను తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక మైండ్ మ్యాపింగ్ చేశారు. సైకో న్యూరో సాఫ్ట్వేర్ ఉపయోగించి అందరి యొక్క మానసిక స్థితి ఏంటో తెలుసుకున్నారు. అందరిది రికార్డ్ చేశారు. వాళ్ళకి 18 రోజులు భగవన్నామ స్మరణ, భగవంతుని ప్రేయర్ చేయడం 18 నిమిషాలు ప్రాక్టీస్ చేయించారు. 12 నిమిషాలు 18 రోజుల పాటు రోజు భగవన్నామ స్మరణ చేయడం, ప్రార్థన చేయడం నేర్పించారు. ఈ 18 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళకి సాఫ్ట్వేర్ పెట్టి సైకో న్యూరో సాఫ్ట్వేర్ పెట్టి మైండ్ మ్యాపింగ్ చేశారు. ఈ మైండ్ మ్యాపింగ్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఏంటంటే, ఈ భగవంతుని ప్రార్థించకముందు, భగవంతుని ప్రార్థించిన తర్వాత రోజుకి 12 నిమిషాలు చొప్పున 18 రోజులు, కేవలం 18 రోజులు భగవన్నామ స్మరణ చేస్తే విద్యార్థుల్లో ఎలాంటి ప్రతిఫలం వచ్చిందంటే, చేంజ్ వచ్చిందంటే, వాళ్ళలో ఉన్న ప్రార్థన చేయకముందు ఉన్నప్పటికంటే ప్రార్థన చేయడం వల్ల వాళ్ళ మెమరీ పవరు, కాన్సన్ట్రేషను 23% పెరిగింది. కేవలం 18 రోజులు. ఎంత శాతం పెరిగింది మెమరీ పవరు? 23% ఇంక్రీజ్డ్ మెమరీ పవరు, కాన్సన్ట్రేషన్. మీ అందరికీ మెమరీ పవర్ కావాలా, కాన్సన్ట్రేషన్ కావాలా? మరి 18 రోజులు భగవంతుని ప్రార్థన చేస్తే, భగవన్ నామం స్మరిస్తేనే వాళ్ళకి 23% పెరిగిందంటే, మీకు రోజు చేస్తే మీకు 100% మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అది సీక్రెట్ అని వాళ్ళు చెప్పారు. అంతేకాదు, అలా ప్రార్థన చేసిన వాళ్ళలో మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్తో పాటు వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్, ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా పెరిగింది. తర్వాత విల్ పవర్ పెరిగింది, కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను ఏదైనా చేయగలను. ఇందాక మీరు అందరూ కొటేషన్లు చెప్పారు, ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ మీ, ఐ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ అని. అంటే ఆ శక్తి, ఆ విల్ పవర్ మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ భగవన్ నామ స్మరణ చేయడం వల్ల, డైలీ ప్రేయర్ చేయడం వల్ల ఏం పెరుగుతుంది? మెమరీ పవర్ పెరుగుతుంది. ఏంటి పెరుగుతుంది? తర్వాత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, విల్ పవర్ పెరుగుతుంది. ఇంకొకటి పెరుగుతుంది ఏమిటంటే, మీకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అది అన్ని రీసెర్చ్లో తేలింది. మీకు ఏదైనా వర్షం వచ్చిందానికి జలుబు చేసేస్తుంది, వెంటనే జ్వరం వచ్చేస్తుంది. అలాంటివి రాదు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి కేవలం భగవంతుని ప్రార్థించడం వలన 18 రోజులకే వాళ్ళకి 23%, 25% ఇమ్యూనిటీ పవర్ పెరిగింది, కాన్సన్ట్రేషన్ పవర్ పెరిగింది, మెమరీ పవర్ పెరిగింది. కాబట్టి మీ అందరికీ, ముఖ్యంగా తల్లిదండ్రులకి చెప్పేది ఏంటంటే, ఈ కాలంలో అందరికీ ఐక్యూ, ఈక్యూ, ఎస్క్యూ. ఐక్యూ తల్లిదండ్రులు అంటే పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఆశించడంలో ఏమీ తప్పు లేదు. దాన్ని ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషెంట్. రెండోది ఇమోషనల్ కోషెంట్. బాగా చదువుకున్నాడు, బాగా సంపాదించాడు, కానీ అవతల వాళ్ళకి కష్టం వస్తే దాన్ని ఫీల్ అయ్యే గుణం లేదు, ఆ ఇమోషన్ లేదు, ఆ స్పందన లేదు. అలా అయితే రాయికి, చెట్టుకి, మనిషికి తేడా ఏముండదు. వాడికి తెలివితేటలు ఉన్నాయి, బాగా సంపాదిస్తున్నాడు, బ్రహ్మాండంగా జీవితంలో ఉన్నాడు, కానీ అవతల వాళ్ళ కష్టం వస్తే, తల్లిదండ్రుల కష్టాలు ఉంటే ఫీల్ అయ్యే మనస్తత్వం ఉండాలి. కాబట్టి ఇమోషనల్ కోషెంట్ ఉండాలి. అందుకే మహాత్ముల యొక్క జీవితాలు చదవాలి. అది అన్నీ మేము స్టోరీ టెల్లింగ్లో చెప్పాం. ఈ రెండింటికన్నా, ఐక్యూ కన్నా, ఈక్యూ కన్నా అత్యంత ముఖ్యమైనది ఎస్క్యూ, స్పిరిచువల్ కోషెంట్. పిల్లలకి ప్రతిరోజు, ఇందాక ప్రయోగం చేసింది అదే, భగవన్నామ స్మరణ ప్రార్థన చేయడం వల్ల పిల్లల్లో వాళ్ళ మెమరీ పవర్ పెరిగింది, కాన్సన్ట్రేషన్ పెరిగింది, మెంటల్ స్ట్రెంగ్త్ పెరిగింది. మార్కులు తక్కువ రాగానే డిప్రెషను, టెన్షను ఇవన్నీ ఎందుకు వస్తాయి? మానసికంగా బలహీనంగా ఉండడం వల్ల వస్తాయి. కాబట్టి భగవంతుని ప్రార్థన చేయడం రోజు అలవాటు చేస్తే, ఉదయం సాయంత్రం కానీ, వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఏ కష్టం వచ్చినా తట్టుకునే శక్తి పెరుగుతుంది అని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేశారు.
ఇవన్నీ కేవలం భగవంతుని ప్రార్థన చేయడం వల్ల. కాబట్టి పిల్లలకి రోజు ఉదయం 10 నిమిషాలు, సాయంత్రం కనీసం 10 నిమిషాలైనా పూజా గదిలో కూర్చోబెట్టి భగవన్ నామ స్మరణ ప్రార్థన చేయడం మీకు ఇక్కడ నేర్పాము. అది కంటిన్యూ చేయాలి. ఈ 20 రోజులు 22 రోజులతో అయిపోలేదు. ఇందాక అమ్మాయి చదివింది, కిందటి సంవత్సరం జరిగింది మేలో, మళ్ళీ ఇప్పుడు జరిగింది, మళ్ళీ 25 మేలో కలుద్దామని. అలా కాదు, ప్రతిరోజు మీరు చేయాలి. రామకృష్ణ మఠం సమ్మర్ క్యాంప్ అప్పుడే చేయాలని కాదు, ఈ భగవన్ స్మరణ ప్రతిరోజు చేస్తే మీలో ఇవన్నీ లక్షణాలు పెరుగుతాయి. అలాగే ఈ సమ్మర్ క్యాంప్ ఈ రోజుతో అయిపోతే రేపటి నుంచి మీరు ఎవరు మఠానికి రానక్కర్లేదు, అలాగేం లేదు. ప్రతి ఆదివారం కూడా పిల్లలకి ఈ క్యాంపులో మీకు ఏమి నేర్పామో అవన్నీ నేర్పుతున్నాం. ఉదయం 8 నుంచి 10 ఎవ్రీ సండే యోగాసనాలు ఉంటాయి, వేద పారాయణ ఉంటుంది, భగవద్గీత చాంటింగ్ ఉంటుంది, స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఇవన్నీ మీకు ఉచితంగా నేర్పుతున్నాం. అది ఆదివారం, ప్రతి ఆదివారం. ఈసారి జూన్ 9న స్టార్ట్ అవుతుంది. ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకి ఇవన్నీ నేర్పించాలని అనుకుంటారో సంవత్సరం పొడుగునా ప్రతి ఆదివారం ఆఫీస్లో వచ్చి కాంటాక్ట్ చేస్తే అప్లికేషన్ ఇస్తారు. కాబట్టి పిల్లల్ని తీర్చిదిద్దాలంటే మీరు కొంత టైం వాళ్ళని స్పేర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఈ ఆధ్యాత్మికత అనేది చాలా ఇంపార్టెంట్. భగవంతుని ప్రార్థించడం వల్ల అనూహ్యమైనటువంటి, అసాధారణమైనటువంటి, సాధ్యం కానటువంటి ఎన్నో విషయాలు సాధ్యమవుతాయి. ఒక ఇన్సిడెంట్ చెప్పి ఆపేస్తాను. ఈ భగవంతుని ప్రార్థించడం వల్ల ఎలాంటిదంటే, మనం ఏదైతే అసాధ్యం, ఇది దానివల్ల అవ్వదు అనుకున్నా అవుతాయి. ఎలా అంటే చిన్నది, ఒకసారి మన స్వాతంత్రోద్యమం సమయంలో మహాత్మా గాంధీ ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు ద్వారా వెళుతూ ఉంటారు. ఆ రోడ్డు మీద కారులో వెళ్ళిపోవాలి. అది వేరే చోట ప్రోగ్రాం. వెళుతున్నప్పుడు ఆ గ్రామం ప్రజలు రోడ్డుకి ఇరువైపులా లక్షలాది మంది నిలబడ్డారు, గాంధీని దర్శించాలి, గాంధీని చూడాలని. అయితే ఆయన వెళ్ళే కారు అక్కడ ఆగదు, వెళ్ళిపోవాలి, ఆయన ప్రోగ్రాం ఎక్కడో ఉంది. ఆ ఊరిలో ఒక ముసలమ్మ వణుకుతూ వచ్చింది, గాంధీని చూడాలి అని. ఇంతమంది జనం రోడ్డు ఇటు అటు, ఆ కారు ఆగదు, తోసుకుని ఉన్నారు. కారు వస్తే అలాగ జస్ట్ అలా చూస్తారు, గ్లాన్స్ అంతే, నిలబడదు. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఏం చూస్తాం, సరిగ్గా కనపడదు. ఆ ముసలమ్మ 80 ఏళ్ళు ముసలమ్మ గాంధీని చూడాలి, మహాత్ముడు అనుకొని వచ్చింది. వచ్చిన తర్వాత వచ్చే ముందు ఏం చేసింది, రాముడిని ప్రార్థించింది. రామ భక్తురాలు, రామా, ఈ మహాత్మా గాంధీని ఒక్కసారి నేను చూడాలి, కల్లారా, ఆయనతో మాట్లాడాలి, కానీ ఇక్కడ ఆయన ఆగే ప్రసక్తే లేదు, ఇదే లేదు, ఇది ఎలా సాధ్యం, నేను ఇవే అది సాధ్యమే లేదు ప్రార్థించి వచ్చింది ఆ రోడ్డు మీదకి. ఈ జనం తండాలు, ఆ మధ్యలో ఇరుక్కుంటూ మళ్ళీ దూసుకుంటూ మళ్ళీ రోడ్డు పక్కకు వచ్చింది. ఒక కారు వస్తుంది, గాంధీ గారు వెళ్ళిపోతున్నారు కారు, అసలు అక్కడ ఆగే ప్రసక్తే లేదు. ఈ ముసలమ్మ రోడ్డు పక్కన ఎక్కడ నిలబడిందో కరెక్ట్గా అక్కడ వచ్చి కారు ఆగింది. ఎందుకు ఆగిందంటే టైర్ పంక్చర్ అయింది. అప్పుడు ఆ ముసలమ్మ గాంధీ అని కల్లారా చూసింది, ఆ గాంధీతో మాట్లాడింది. ఇది భగవన్ నామ స్మరణ వల్ల, భగవంతుని ప్రార్థన వల్ల అసాధ్యమైనది ఏదైనా సరే సాధ్యమవుతుందని చెప్పడానికి చిన్న సంఘటన. ఇలాంటి వేల సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు సమయం లేదు కాబట్టి పిల్లలు మీకు నేర్పిన ప్రతిదీ కూడా ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు 5 నిమిషాలు తప్పకుండా మెడిటేషన్ చేయాలి, భగవంతుని ప్రార్థించాలి. అప్పుడు మీకు అన్నీ మంచి చేకూరుతుంది. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, విల్ పవర్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇవన్నీ చేయడం వల్ల మీరు బాగుంటారు, మీ తల్లిదండ్రులు అందరూ సంతోషంగా ఉంటారు, సమాజం బాగుంటుంది, దేశం మంచిగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. చేస్తారా? ప్రతిరోజు మీకు మెడిటేషన్ నేర్పించాను, గుళ్ళో నేర్పించానా? పిల్లలు చాలామంది బాగా చేశారండి. తల్లిదండ్రులు మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని స్ట్రైట్గా కూర్చుంటారు లేదో నాకు తెలియదు, ఇటు చూస్తారు అటు చూస్తారు. కానీ ఈ పిల్లలు ఉన్నవాళ్ళలో 98 మంది బాగా చేశారు. ఒకరిద్దరు ఇటు అటు కదిలినా వాళ్ళకి ఇంకా ప్రాక్టీస్ చేయిస్తే ఇంకా బాగా చేయగలుగుతారు. 2-3 అయితే ఇంకా అసలు స్టాట్యూలాగా విగ్రహంలా కూర్చున్నారు. 5 నిమిషాలు రోజు 1 నిమిషం నుంచి స్టార్ట్ చేశాను. 1 నిమిషం 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అని. 5 నిమిషాలు, కొన్ని రోజుల తర్వాత 5 నిమిషాలు వాళ్ళే ఉత్సాహంగా, స్వామీజీ మేము 10 నిమిషాలు చేస్తామన్నారు. 10 నిమిషాలు ఇంటి దగ్గర చేయండి రా, ఇప్పుడు 5 నిమిషాలు చేయండి అన్నాం. 5 నిమిషాలు చాలా బాగా చేస్తున్నారు. పిల్లలకు మనం ఇచ్చే శిక్షణ బట్టి ఉంటుంది. కాబట్టి మీరు కుదురుగా ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళతో పాటు కళ్ళు మూసుకొని భగవంతుని ప్రార్థిస్తే వాళ్ళకి అది అలవాటు అవుతుంది. మీ పిల్లలు మీరు అనుకున్నట్టు మంచిగా వృద్ధి చెందుతారు. మీరేమి చేయకుండా వాళ్ళు బాగా అవ్వాలంటే ఎప్పుడు అవరు. ఒకసారి ఒక అతను వచ్చాడు, ఆయన ఏంటి మా అబ్బాయి కాలేజీకి వచ్చాడు, సిగరెట్లు కాలుస్తున్నాడు అన్నాడు. ఇతనే చైన్ స్మోకరు. ఈయన కాలుస్తాడు కానీ వాళ్ళ పిల్లడు కాల్చొద్దంటే చెప్పడానికి ఆయనకు అర్హత ఏముంటుంది, హక్కు ఏముంటుంది? నేనేదో తెలియక చేశానండి, అందుకని అలవాటు మానుకోలేకపోతున్నాడు అంటే ఇప్పుడు వాడు తెలిసి చేస్తున్నాడు. మరి
కాబట్టి అలాంటి మనం సక్రమంగా ఉంటే పిల్లలు కూడా సక్రమంగా ఉంటారు. ఈ పిల్లలందరూ తల్లిదండ్రులు పిల్లల్ని శ్రద్ధగా ప్రతిరోజు టైంకి తీసుకొచ్చారు. ఈసారి ఎక్కడ లేట్ అవ్వకుండా సమయానికి అందరూ వచ్చారు. పిల్లలు బాగా శ్రద్ధగా విన్నారని మేము అనుకుంటున్నాం. వాళ్ళు చేసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. వివేకానంద కొటేషన్లు ఎంత ఉత్సాహంగా చెప్పారు. ఆ కొటేషన్లు మీరు రోజు చేయిస్తే చాలు, వాళ్ళకి ఎక్కడలేని స్ట్రెంత్ వస్తుంది. ఆ కొటేషన్ చదివి ఇలాంటి సమ్మర్ క్యాంప్లో ఒక పిల్ల ప్రతిరోజు ఆ కొటేషన్ చదివి ఆవిడ ఎంత బాగా చదువుతుందో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చెప్పారు మాకు. అలాగా ఈ పిల్లలతో మీరు చెప్పించాలి, వదిలేయకూడదు. మళ్ళీ వచ్చే సంవత్సరం మేలో చూద్దాం అనుకోకుండా ప్రతిరోజు ఇవి నేర్చుకునేవి నేర్పితే మంచిది. దానివల్ల మీకు ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అభివృద్ధి చెందుతుంది. తర్వాత ప్రతి ఆదివారం జూన్ 9 నుంచి ఈ క్లాసులు ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వచ్చి చేరవచ్చు. అందరికీ ధన్యవాదాలు. నమస్తే.